బాలు మీనాల విషయంలో అదిరిపోయే ఐడియాతో సత్యం ప్రభావతికి పట్టపగలే చుక్కలు చూపించేశాడనమాట. ఒక్కసారిగా తను అడిగే ప్రశ్నలకి ఆలోచనలో పడిపోతుంది ప్రభావతి. చూడు ప్రభా, ఇప్పుడు బాలుని మీనాని వేరే కాపురం పెట్టించాలి అంటున్నావు. వాళ్ళు వేరే కాపురం పెడతారు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు. అక్కడ మీనాకి ఏ టార్చర్ ఉండదు, ఏ ప్రెషరు ఉండదు, తను సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటి అంటే, వాళ్ళకి ఒక పిల్లో పీచో పుడితే అంతకన్నా హ్యాపీ ఏముంటుంది. మా అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కదా అని చెప్పడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. ఒక రకంగానే ఆలోచిస్తుంది తప్ప అన్ని వైపులా ఆలోచిస్తుంది అనమాట. ఎంతసేపటికి వాళ్ళ ఇంట్లోంచి పంపించేద్దామని చూస్తుంది. ఎందుకంటే గొప్పింటి కోడళ్ళు, ఈ పిల్ల ప్రతిదానికి వాళ్ళ ఆయన చెప్తుంది, గొడవ పెట్టిస్తుంది, వాళ్ళిద్దరు డిస్టర్బ్ అవుతున్నారు, నా గొప్పింటి కోడలు అన్నట్టు అనుకుంటూ ఉంది కదా. అప్పుడు ఆలోచిస్తుంది అనమాట. అవును కదా, ఆ ముసలిది వీళ్ళకి ముందే పిల్లలు పుట్టేస్తే ఆస్తి మొత్తం రాసేస్తారని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు కనుక వేరే కాపురం పెట్టేస్తే నిజంగానే వాళ్ళిద్దరు దగ్గరైపోయి ఒక పిల్లో పీచో పుట్టేస్తే అప్పుడు ఆస్తి నాకు రాకుండా పోతుంది కదా. ఏం చేయాలబ్బా, ఈయనేంటి ఇలాంటి ఇరకాటంలో పెట్టాడు, నేను ఆలోచించలేదే. వాళ్ళిద్దరిని దగ్గర చేయకూడదనే కదా ఇన్ని రోజులు నేను కష్టపడింది. ఇప్పుడు నా అంతటి నేనే పంపిద్దాం అనుకుంటున్నానా, నేనే వాళ్ళిద్దరిని దగ్గర చేద్దాం అనుకుంటున్నానా అని ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది అనమాట. ఇక సత్యమేమో ఏంటి ప్రభా ఏం చెప్పవు అంటే, ఉండండి నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పని వెళ్ళిపోతుంది. ఇక బాలు వింటాడనమాట, ప్రభావతి మాటలన్నీ వింటాడు. ఏంటి మా నాన్నతో ఏదో గుసగుసలు చెప్తూ ఉంది, మమ్మల్ని ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా చేద్దాం అనుకుంటుందా. అసలు వెళ్ళాల్సిన వాళ్ళు ఆ రోహిణి, మనోజు, ఆ లేచిపోయినోడు పెళ్ళాం అని అయితే మీనాతో చెప్తూ ఉంటే, మీరు వదిలేయండి, ఊరికే ఎందుకు మా నాన్నని మనమే తిట్టుకుంటామా అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. లేదు మీనా, నీకు తెలీదు, ఏదో మా అమ్మ అయితే గూడు పుటాన్ని చేస్తూ ఉంది, నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఇల్లు మింగేసిన ఆవిడ ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసినా కూడా మనమైతే ఇంట్లోంచి వెళ్ళేది లేదు. అలా అని చెప్పి నేను ఇది ఇంట్లో చాకీ చేయిస్తూ ఉంటే నేనైతే చూస్తూ ఊరుకోను అని మీనాతో చెప్తాడనమాట. ప్రభావతి ఈ విషయంలోనే సతమతం అయిపోతూ ఉంటే, మరోవైపు రోహిణికి ఆలోచనలు ఒక్క పీక్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈమె నిజంగా నేను మనుషులు ఒక టైంలో ఉండడం లేదు, ఇప్పుడు ఏకంగా శృతికి నన్ను పర్మిషన్ చేసేసింది, నా వాల్యూ తగ్గిపోయింది. ఒకప్పుడు నన్ను ఎట్లా చూసుకునేది, జ్యూసులు చేసి మరీ తెచ్చిచ్చేది, ఇప్పుడు నాతో జ్యూసులు చేపించి ఆ శృతికి ఇప్పిస్తుంది అని రోహిణి తిట్టుకుంటూ, అలాగే ప్రభావతిని మరలా మునుపట్లాగా చేసుకోవడం కోసం డబ్బుతో కొడితే పడుంటుంది అన్నట్టు ఇక పార్లర్లోంచి డబ్బులు తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. అంటే రేపటి జరగబోయే ఎపిసోడ్లో ఇంకా ఆ డబ్బులు ఇస్తే ఏముంది, ప్రభావతి మొహంలో వెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక రోహిణిని పొగడడం స్టార్ట్ చేస్తుంది. ఇక శృతి కూడా డబ్బులు తీసుకొస్తే శృతిని కూడా పొగడేస్తుంది. శృతి డబ్బులు తెచ్చినా తేకపోయినా పొగుడుతుంది, ఎందుకంటే గొప్పింటి అమ్మాయి. రోహిణి గొప్పింటి అమ్మాయా కాదన్న ఒక డైనమాలో ఉంది కదా, అలా అన్నట్టు అనమాట. కానీ అటు తిరిగి మరలా మీనా మీదకే వెళ్తుందనమాట. చూడు, నా గొప్పింటి కోడలు బాగా సంపాదిస్తున్నారు, నీలాగా ఇంట్లో కూర్చొని తిని కూర్చోవడం లేదు అంటూ మీనా మీద పడుతుంది. మీనా పడితే బాలు ఊరుకుంటాడా, 4 వాయించేస్తాడు కదా. ఇక అప్పుడు బాలుతో ఒక 4 మాటలు అడిగించుకుంటే అప్పుడు కడుపు నిండిపోద్ది అనమాట. కానీ రాత్రికి బాగా ఆలోచించి, వద్దు వీటితో టార్చర్ భరించే కన్నా వీళ్ళిద్దరు దూరంగా వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది, మీరు వాళ్ళిద్దరిని బయటికి పంపించేసేయండి, నా వల్ల కావడం లేదు ఈ గొడవలు ఇవన్నీ, వాళ్ళిద్దరు వేరే కాపురం ఉంటేనే మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, ఈ వయసులో నాకు ఈ తిప్పలు అవసరమా అంటూ చెప్తుందనమాట. ఇక సత్యం కూడా బాగా ఆలోచించి బాలు మీనాల్ని వాళ్ళ నాన్నమ్మ ఊరికి పంపించడానికి సిద్ధమవుతాడు. అక్కడైనా బాలు మీనా సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని సత్యం ఫీల్ అవుతాడనమాట. మొత్తం మీద అయితే ప్రభావతికి ఇదొక దిమ్మదిరిగే షాక్ అనే చెప్పచ్చు. బాలు మీనాలు ఈ ప్రభావతికి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేసి ఈ వీడియోకి కామెంట్ చేయండి.